ఈ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఇట్లాగా పేషెంట్స్ తోటి ఓపీడీలో కూర్చుండగా వీడియోస్ తీసి, లేకపోతే సక్సెస్ స్టోరీస్ వీడియోస్ తీసి ఇట్లా ఎందుకు మీరు కూడా పెట్టరు అని చెప్పి మా స్టాఫ్ నన్ను చాలాసార్లు అడుగుతుంటారు. ఇన్ఫాక్ట్ మా స్టాఫ్ మెంబర్స్లో ఒక అమ్మాయి అయితే నన్ను చాలా ఏడిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు అసలు ఏం చేయరు, మీరు ప్రమోషనల్ యాక్టివిటీస్లో ఏం చేయట్లేదు అది ఇది అని చెప్పి. సో మార్కెటింగ్ ప్రమోషన్ అనేది ఎస్ ఇంపార్టెంటే, అది కాదు అని నేను అనట్లేదు. బట్ దెన్ ఈ వీడియోస్ తీయటం అంటే ఓపీడీలో కూర్చుని ఉండగా వీడియోస్ తీయటము, లేకపోతే సక్సెస్ స్టోరీ తర్వాత వీడియో తీయటము, అంటే ఐవీఎఫ్ పాజిటివ్ అనో, లేకపోతే ఐయుఐ పాజిటివ్ అనో, లేకపోతే న్యాచురల్ కన్సెప్షన్ పాజిటివ్ అనో, ఏదో ఒకటి ఇట్లాగా సోషల్ మీడియాలో వీడియోస్ తీసి పోస్ట్ చేయటం అనేది ఒకటి మటుకు దట్ ఈస్ అ బౌండరీ దట్ ఐ డు నాట్ వాంట్ టు క్రాస్. ఏంటి అని అంటే ఎవరి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి ఉంటాయి, కొన్ని చూసుంటారు, దానివల్ల ఫ్యూచర్లో ఓకే ఇట్లాంటిది ఎప్పుడు జరగకూడదు, అట్లీస్ట్ మన సైడ్ నుంచి జరగకూడదు అనేది కొంతమంది రూల్స్ పెట్టుకుని ఉంటారు. సో నాకు అట్లాంటి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. సో ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాజ్ ఫోర్స్ టు డూ దోస్ వీడియోస్ అండ్ ఆల్. బట్ దెన్ ఇప్పుడు ఆ స్ట్రెస్ నాకేమీ లేదు. సో ఎందుకు ఇట్లాంటివి నేను చేయడానికి ఇష్టపడను అని అంటే, నేను ఈ ఇన్ఫర్టిలిటీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 6 years అయింది ఇన్ఫర్టిలిటీ ఫీల్డ్లోకి వచ్చి. సో ఈ 6 yearsలో చాలాసార్లు ప్రైవసీ కన్సర్న్స్ గురించి చాలామంది పేషెంట్స్ బాధపడటం నేను వింటూనే ఉన్నాను. అంటే ఓపీడీకి వచ్చి మేము అక్కడికి వెళ్తే కనుక మా గురించి, మా హిస్టరీ గురించి అందరికీ చెప్పారు, లేకపోతే ఓపెన్గా మాట్లాడారు, అది మాకు చాలా బాధగా అనిపించింది అని చెప్పి కొంతమంది పేషెంట్స్ చెప్పారు. వీటన్నిటికంటే ఒక ఇన్సిడెంట్ నాకు చాలా గుర్తుండిపోయింది. అదేంటి అని అంటే, ఒక ఓల్డ్ కపుల్, ఓల్డ్ అంటే 40+ కపుల్, డోనర్ ట్రీట్మెంట్ చేయించుకొని పిల్లల్ని కన్నారు. అంటే ఆర్ మేబీ 1 kid, ఒక సన్ వాళ్ళకి డోనర్ ట్రీట్మెంట్ చేయించుకోగా పుట్టారనమాట. సో వీళ్ళు 40+ ఉన్నారు కాబట్టి యూజువల్గా 40 years తర్వాత అంటే కనుక డోనర్ ట్రీట్మెంట్స్ ఇట్లాంటివే జరుగుతాయి. సో ఆ కిడ్కి 7 years ఉన్న టైంలో స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ కిడ్ ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అందరూ యంగ్గా ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఏదో చాలా హార్మ్లెస్గా మాట్లాడుకునే ఒక మాట, అంటే వీళ్ళు ఐవీఎఫ్ చేయించుకుని లేకపోతే డోనర్ తోటో ఎట్లనో పిల్లల్ని కన్నారు. ఎందుకు అని అంటే ఆ పర్టికులర్ కపుల్ని నేను ఈ ఫర్టిలిటీ సెంటర్ యాడ్లో చూశాను. అంటే వీళ్ళు ఆ ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళారు, అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు, అండ్ యూజువల్గా ఆ ఏజ్ ఉంది అని అంటే కనుక డోనర్ ట్రీట్మెంట్ అయి ఉంటుంది అని చెప్పి ఆ కిడ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఇంట్లో హార్మ్లెస్గా అంటే అది కాస్త ఈ ఫ్రెండ్స్ గ్రూప్లో స్ప్రెడ్ అయ్యి కిడ్స్ అందరూ ఈ అబ్బాయిని పట్టుకొని మీ మామ్ అండ్ డాడ్ ఐవీఎఫ్ చేసుకున్నారు, సో నువ్వు ఐవీఎఫ్ చేసుకోగా పుట్టావు, నువ్వు న్యాచురల్గా పుట్టలేదు, అండ్ ప్రాబబ్లీ మీ మామ్ డాడ్ కాదు, ఎవరో ఎగ్స్ తోటి పుట్టావు అని చెప్పి. అంటే ఇమాజిన్, ఆ చిన్నపిల్లలకి వాళ్ళు మాట్లాడే మాటలకి యాక్చువల్గా మీనింగ్ తెలియదు, అది వాళ్ళ పేరెంట్స్ ఎవరో మాట్లాడితేనే విన్నారు. బట్ అవన్నీ వచ్చి ఏంటంటే దే థాట్ దే ఆర్ జస్ట్ బులియింగ్. కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఆ కిడ్ని ఎంతగా ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే, ఆ కిడ్ స్కూల్ టెర్రస్ మీదకి వెళ్ళి టెర్రస్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఆ 7-year-old కిడ్ కూడా ఏం తెలియదు యాక్చువల్గా, తను వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని అడగాల అది ఇది అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి జస్ట్ చెప్పాడు. అండ్ దే కేమ్ అండ్ టోల్డ్ ఇట్లా జరిగింది, ఇట్లాగా మాట్లాడద్దు అని చెప్పి. బట్ దెన్ ఒక ఫ్రెండ్స్ గ్రూప్లో ఇదంతా జరిగేపాటికి ఏమైందని అంటే అందరూ ఏడిపిస్తూ ఉంటే హీ కుడెంట్ టేక్ ఇట్, అట్లా సూసైడ్ చేసి చచ్చిపోయాడు. ఇది యాక్చువల్గా చాలా సెన్సేషనల్ న్యూస్ కూడా అయింది. అయితే ఇది క్లోజ్గా నేను చదువుకున్న ప్లేస్లో జరగగా నాకు తెలుసు ఇట్లాంటిది ఒకటి జరిగింది అని చెప్పి. సో ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ కానీ ఐయుఐ అనే ట్రీట్మెంట్ కానీ చేయించుకున్నాము అని చెప్పి ఓపెన్గా చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. బట్ ఇట్లా ఈ వీడియో చేయాలి, అంటే ఒకవేళ ఈ వీడియో చేసినా సరే అంటే ఎస్ ఆ మూమెంట్లో, ఆ హ్యాపీ మూమెంట్లో ఎస్ వీడియో చేద్దాము అనుకుంటారు, వీడియో చేస్తారు. కానీ ఆ వీడియో చేయొచ్చు అని చెప్పి, చేద్దాము అని చెప్పి కన్సెంట్ ఇచ్చినా సరే, అంటే మేము వీడియో చేయడానికి ఒప్పుకుంటున్నాము అని చెప్పి సమ్మతి పత్రం రాసి ఇచ్చినా సరే, యాక్చువల్గా వాళ్ళకి తీసిన వీడియో సోషల్ మీడియాలో పెడితే దానికి ఉన్న రిపర్కషన్స్ ఏంటి అంటే ఫ్యూచర్ అసలు ఎట్లా ఉండబోతోంది, ఆ వీడియో పర్మనెంట్ ఇంకా కంప్లీట్గా ఎవరో ఒకరి దగ్గర పర్మనెంట్గా వాళ్ళ గురించి ఒక వీడియో ఉండిపోబోతోంది అనే విషయం వాళ్ళకి తెలుసో లేదో అనేది, అంటే అంత డెప్త్లో వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది కూడా మనకు తెలియదు. సమ్ టైమ్స్ దే మైట్ బి థింకింగ్ ఓకే మనకి కూడా ఒక వీడియో తీస్తున్నారు అని చెప్పి, ఆర్ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ దట్ దే గాట్ ప్రెగ్నెంట్, ఇది వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు అని అనుకుంటారు. కాకపోతే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఏంటంటే ఆ వీడియో తీయడంలో ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండే ఇన్వాల్వ్ అయ్యలేరు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, వాళ్ళకి ఇంకా పుట్టని బిడ్డ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు నార్మల్గా మిగతావేవో అనుకోండి, అంటే సే లివర్ ప్రాబ్లం ఏదో వచ్చింది, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఏదో వచ్చింది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, బోన్స్ ఏవో ఫ్రాక్చర్స్ ఏవో అయినాయి, వీటన్నిటిలో ఏంటంటే హ్యాపీగా వాళ్ళు ఏమైనా వీడియో షేర్ చేసినా కూడా అది కంప్లీట్గా వాళ్ళు కన్సెంట్ ఇచ్చి చేస్తే వాళ్ళు మాత్రమే రెస్పాన్సిబుల్, వాళ్ళే ఉంటారు వీడియోలో. బట్ ఈ ఫర్టిలిటీలో వచ్చేపాటికి ఏంటంటే ఇట్లా వీడియోస్ చేసినప్పుడు యాక్చువల్లీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్,
ఇంకా పుట్టని ఒక బిడ్డ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఫ్యూచర్లోకి వెళ్ళిన తర్వాత ఈ వీడియోస్ అన్నీ కూడా ఎంత సేఫ్గా ఉంటాయి, ఎంత సెక్యూర్గా ఉంటాయి అనేది ఎంతమందికి తెలుసు? సపోజ్ ఉంటే ఓకే, లేవు, ఎవరికో తెలిసింది, ఎవరో ఏడిపించారు. అసలు ఆ కిడ్ యొక్క ఫ్యూచర్ ప్రైవసీ గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? సో మార్కెటింగ్ చేయటం అనేది తప్పేం కాదు. కాకపోతే ఒక ప్రైవసీని కంప్లీట్గా దానికి భంగం కలిగించేలాగా వీడియోస్ చేసి పెట్టడం అనేది డెఫినెట్లీ రాంగ్. దట్స్ అ బౌండరీ దట్ ఐ డోంట్ వాంట్ టు క్రాస్ ఎవర్. నాకు కూడా ఏంటంటే కొన్నిసార్లు నేను అసలు మోస్ట్లీ ఎవరిని పేషెంట్స్ని ఫోటో తీసుకోవడానికి ఐ డోంట్ రిక్వెస్ట్ ఎనీ పేషెంట్స్ ఫర్ ఎనీ ఫోటోగ్రాఫ్స్. ఎవరైనా పేషెంట్స్ కనుక వాళ్ళంతటిగా వాళ్ళు ఇష్టపడి నాతోటి ఫోటో తీసుకుంటే కూడా జనరల్లీ నేను ఆ ఫోటో నాకే షేర్ చేయమని అడుగుతాను. అండ్ మోస్ట్లీ అసలు వాళ్ళ ఫేసెస్ అనేవి నేను ఎక్కడ రివీల్ చేయకుండానే పోస్ట్ చేసుకుంటాను. అండ్ అది కూడా మోస్ట్లీ నేను సోషల్ మీడియాలో అసలు ఎక్కడ పోస్ట్ చేయను. సమ్ టైమ్స్ నేను కూడా డిలీట్ చేసేస్తాను ఆ ఫొటోస్. ఎందుకు అని అంటే ఒక ఫోటో ఎవిడెన్స్ అనేది ఎప్పుడు కూడా వేరే వాళ్ళ దగ్గర ఉండకూడదు. దీని ఇంపార్టెన్స్ ఎంతమందికి యాక్చువల్గా అర్థమవుతుంది అనేది నాకు తెలియదు. జనరల్గా మనం చెప్తూ ఉంటాం కదా, మన ఇంట్లో ఆడపిల్లలకి లేకపోతే చిన్న పిల్లలకి చెప్తూ ఉంటాం కదా, ఎవరిని ఫోటో తీయనివ్వద్దు, ఎవరి దగ్గర మీ ఫోటో ఉండొద్దు అని చెప్పి. అంతే కన్సర్న్ దీంట్లో ఎందుకు ఉండట్లేదు అంటే, కొంతమంది నా పేషెంట్స్ కూడా అడిగారు, మీరు ఎందుకు మేడం ఇట్లాంటి వీడియోస్ అన్ని చేయరు, వేరే పేషెంట్ తోటి కూర్చోబెట్టి సక్సెస్ స్టోరీస్ చేయొచ్చు కదా అని చెప్పి. సో నేను అదే పేషెంట్ అడిగాను, సపోజ్ మీరు నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మీరు ప్రెగ్నెంట్ అయ్యారు, మీరు ప్రెగ్నెంట్ అయితే కనుక మిమ్మల్ని కూర్చోబెట్టి నేను ఇట్లా వీడియో చేసి మొత్తం సోషల్ మీడియాలో పెడితే మీకు ఇష్టమా అని అడిగాను. అడిగితే లేదు మేడం, మేమేమంత ఇష్టపడంటే, మరి మీరెందుకు పక్కన వాళ్ళది చూడడానికి ఇష్టపడుతున్నారు? మీరెందుకు పక్కన వాళ్ళ ప్రైవసీ ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటున్నారు? మీ ప్రైవసీ ఇంపార్టెంట్ ఉన్నప్పుడు పక్కన వాళ్ళ ప్రైవసీ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఎనీవే, జయా ఫర్టిలిటీ సెంటర్లో అయితే మేము అసలు వీఆర్ అగెయిన్స్ట్ దిస్. అసలు వీడియోస్ తీయటం కానీ, ఆ వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ, ఇవన్నీ కంప్లీట్గా వీఆర్ అగెయిన్స్ట్ ఇట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కన్సల్టేషన్ రూమ్లో కూడా నాకు నా నర్సెస్ కానీ ఎవరు కూడా ఉండరు. కన్సల్టేషన్ రూమ్లో కూడా మోస్ట్లీ 95% ఆఫ్ ద టైమ్స్, అన్లెస్ ఐ నీడ్ సమ్ హెల్ప్ విత్ సంథింగ్, నేను మాత్రమే ఉంటాను కపుల్ తోటి. అండ్ నేను కూడా ఓన్లీ కపుల్నే కన్సల్టేషన్ రూమ్లోకి పిలవడానికి ఇష్టపడతాను. యూజువల్గా కపుల్ సైడ్ నుంచి ఇటు పక్కన అమ్మ నాన్న వాళ్ళు మొత్తం వంశం అంతా రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. బట్ యాక్చువల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది చాలా పర్సనల్ లెవెల్ ట్రీట్మెంట్. ఇదేమి మిగతా ట్రీట్మెంట్స్ లాగా, అంటే మిగతా ప్రాబ్లమ్స్ లాగా హార్ట్ ప్రాబ్లం ఉంది, వీళ్ళు ఎక్కువ తింటారు, లేకపోతే వీళ్ళు ఎక్కువ పడుకోరు, వీళ్ళు ఉప్పు తింటారు కాదు. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే చాలాసార్లు సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ మధ్య పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. అసలు ఫర్టిలిటీ కన్సల్టేషన్ రూమ్లోకి మొత్తం ఫ్యామిలీ అంతా వస్తే వాళ్ళు అసలు ఏం ఫ్రీగా మాట్లాడతారు, వాళ్ళు అసలు ప్రాబ్లం ఎట్లా చెప్తారు? అండ్ దీన్ని అపోజ్ చేయడానికి కూడా ఏంటంటే, అమ్మో పెద్దవాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి ఫీల్ అయితే లేదు. యాజ్ అ డాక్టర్ లేదండి, పేషెంట్స్ వాళ్ళిద్దరితోనే మాట్లాడతాను అని చెప్పేంత కమాండ్ ఉండాలి. అప్పుడే ఐ థింక్ ఈ ప్రైవసీకి ఫ్యూచర్లో కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. లేకపోతే ఇట్లానే ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే మొత్తం ఫ్యామిలీ అందరికీ తెలిసి చేసుకున్న ట్రీట్మెంట్లా ఉంటుంది. అండ్ ఫ్యామిలీ అందరికీ తెలిసి చేసుకున్నప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, ఇది కూడా జరిగింది. కాకపోతే ఇది ఇక్కడనే నేను విజయవాడ వచ్చిన తర్వాత జరిగిన ఒక ఇన్సిడెంట్. ఏంటి అని అంటే, ఫ్యామిలీ అందరికీ చెప్పి చేసుకున్నారు, అంటే ఇది చేసుకోవచ్చా లేదా అని చెప్పి ఫ్యామిలీలో అడిగి ఫైనల్గా డోనర్ ఎగ్ కోసం అని చెప్పి వెళ్ళి ఫ్యామిలీలో అందరికీ తెలుసు. తర్వాత ఏదో సమ్ కిడ్ ఏదో గొడవ చేస్తున్నారు అనమాట, ఏదో సమ్ 1.5 year కిడ్ సంథింగ్ లైక్ దట్. ఏదో ఇంట్లో అల్లరి ఏదో చేస్తూ ఉంటే, అందుకనే బయట వాళ్ళు ఎగ్ తీసుకుంటే కనుక ఇట్లానే కాల్ చేస్తారు. అంటే ఇమాజిన్, అసలు ఒక పెద్దవాళ్ళు, అంటే వాళ్ళ ఐ థింక్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఎవరో అన్నారు, గ్రాండ్ మదర్ ఆన్ మదర్ సైడ్ ఆర్ ఫాదర్ సైడ్ నాకు కరెక్ట్గా తెలియదు. బట్ దెన్ గ్రాండ్ మదర్ చాలా తేలిగ్గా ఇంట్లో అనేసారట, ఏంటంటే ఇదే మరి బయట వాళ్ళు ఎగ్ తీసుకొస్తే కనుక వాళ్ళ పోలికలే వచ్చాయి, అందుకనే ఇట్లా కాల్ చేస్తున్నారు అని చెప్పి. ఆ కిడ్కి 1.5 year కాబట్టి ఓకే, కానీ ఆ కిడ్ కనుక కొంచెం పెద్దగా అయ్యి ఆ కిడ్కి ఊహ కనుక తెలిస్తే కనుక అది ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేది అసలు ఎవరైనా ఆలోచిస్తున్నారా? సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు ఏమవుతుంది అని అంటే, జస్ట్ మీరు మీ గురించి ఆలోచించుకోవటమే కాదు, మీరు ఫ్యూచర్లో మీరు పుట్టించబోయే బిడ్డ గురించి ఆలోచించాలి, ఆ బిడ్డ ప్రైవసీ గురించి ఆలోచించాలి, తన మెంటల్ స్టేట్ గురించి ఆలోచించాలి, తన్ని ఫ్యూచర్లో కంప్లీట్గా ప్రొటెక్ట్ చేసే విధంగా మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇలా జరగాలి అని అంటే కనుక, ఇన్ఫ్యాక్ట్ ఈ సోషల్ మీడియాస్లో ఆన్లైన్ కన్సల్టేషన్ రూమ్స్లో జరిగే ఈ వీడియోస్ అవన్నిటికీ యాక్చువల్గా అగెయిన్స్ట్గా మాట్లాడినప్పుడే ఆగుతుంది. ఎప్పుడైతే మేము వేరే వాళ్ళ వీడియోస్ చూడాలి అని అనుకుంటామో, మీకు కూడా ఎవరో ఒకరు వీడియో తీస్తారు. దిస్ ఇస్ హౌ థింగ్స్ వర్క్. చేంజ్ అనేది ఎక్కడో ఒకటి స్టార్ట్ అవ్వాలి.